హలో అండి. ఈ వీడియోలో డిఆర్ఎక్స్ ఎపిసోడ్ 3 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌లో హీరోయిన్ అండ్ జున్సో నడుచుకుంటూ రోడ్ పైన వెళ్తూ ఉంటే, అదే రోడ్‌లో ఒకతను బ్యాగ్ స్టీల్ చేసి పారిపోతూ ఉంటే, ఇంకొకతను వచ్చి అతన్ని కొట్టి ఆ బ్యాగ్‌ని సేవ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా హీరోయిన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ పర్సన్ పేరు జున్హో. అతను ఆ పక్కనే ఉన్న కేఫ్ ఓనర్ అనమాట. ఆ నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అతన్ని మీట్ అయ్యి మాట్లాడుతూ ఉంటుంది. పక్క టేబుల్లో జున్సో కూడా కూర్చొని అతని గురించి సెర్చ్ చేస్తూ ఉంటే అతను ఒక బేస్బాల్ ప్లేయర్ అని, రిటైర్ అయ్యాడని ఆర్టికల్ చదువుతూ ఉంటాడనమాట. హీరోయిన్తో హీరోయిన్ అతనితో పార్ట్ టైం జాబ్ కావాలని కేఫ్లో అడుగుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న జున్సో మనసులో అనుకుంటూ ఉంటాడు, ఏజిన్ అతన్ని మీట్ అవ్వడం నిజంగా కోయిన్సిడెన్సా, లేకపోతే ఆమె ఏదైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పి. ఆమె కేఫ్లో వర్క్ చేయడానికి జున్హో ఒప్పుకుంటాడు. ఆ తర్వాత జున్సో హీరోయిన్తో నిజంగా ఇక్కడ వర్క్ చేయడం అవసరమా, మనీ నేను అరేంజ్ చేస్తాను కదా అంటే, ఆమె లేదు, వర్క్ చేస్తూ ఉంటే నేను మిగతా వాటి గురించి ఆలోచించకుండా మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతాను అంటుంది. ఆ తర్వాత అతను కొత్త ఇంటి అడ్రస్ ఇచ్చి, ఇక్కడికి వెళ్ళి నువ్వు స్టే చేయొచ్చు, ఆ ఇంటి అడ్రస్ మీ ఫాదర్కి తెలిసిపోయింది కాబట్టి అక్కడ ఉండడం నువ్వు సేఫ్ కాదు అని చెప్తే, హీరోయిన్ మాత్రం లేదు, నేను అక్కడే ఉంటాను, అతను వస్తే నేను అతనికి మనీ ఇచ్చానంటే అతను నన్ను ఏం చేయడు, అందుకే ఈ వర్క్ కూడా చేస్తానని ఒప్పుకున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత జున్సో ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్తో గొడవ పడతాడు. వాళ్ళ మదర్, ఏజెంట్తో నువ్వు ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు, ఆమెతో మాట్లాడొద్దు అని చెప్తే జున్సో ఆమెతో గొడవ పడతాడు. ఏజెంట్ లైఫ్లో ఇలా అయ్యిందంటే దానికి కారణం నువ్వు కూడా, చిన్నప్పుడు నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు ఆమెని, వాళ్ళ ఫాదర్ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆమె చిన్నపిల్ల అయినా కూడా ఒక్కదాన్నే ఉండేలాగా ఇంట్లో నుంచి పంపించేసావు అని చెప్పి జున్సో కోపంగా లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ కేఫ్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కేఫ్కి ఎదురుగా ఉండే ట్రైనింగ్ అకాడమీలో జున్సో కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కేఫ్లో వర్క్ చేస్తూ చాలా పాపులర్ అయిపోతుందన్నమాట. ఆమెను చూడ్డానికి చాలామంది వస్తూ ఉంటారు. అలా కేఫ్ మొత్తం పాపులర్ అవుతూ ఉంటుంది. కేఫ్లో ఆమెతో పాటు వర్క్ చేస్తున్న ఇంకొక అతని పేరు ఊషిక్. అతను ఒక ఫోటో చూపిస్తూ, కేఫ్ చాలా పాపులర్ అయిపోయింది నీ వల్ల, ఎవరో నీ ఫొటోస్ కూడా తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు అని చెప్తూ ఉంటాడు. ఆ ఫోటోని లాస్ట్ టైం చూపించిన ఏజెన్సీ సీఈఓ మీరే కూడా చూస్తుంది. ఈమెని మన లాస్ట్ టైం అడిగాం కదా మన ఏజెన్సీలో వర్క్ చేయమని, బట్ రిజెక్ట్ చేసింది. చాలా బాగుండడంతో ఇప్పుడు మళ్ళీ పాపులర్ అవుతుంది. ఎలాగైనా ఈమెను మనం క్యాస్ట్ చేసుకొని మన ఏజెన్సీలో వర్క్ చేపివ్వాలి అని చెప్తూ ఉంటుంది. అటు ఊషిక్ హీరోయిన్ అడుగుతాడు, ఇలా నీ ఫోటో పాపులర్ అవ్వడం పర్లేదా, కావాలంటే మనం కంప్లైంట్ ఇస్తే ఆ ఫోటో డిలీట్ చేసేస్తారు అని చెప్తే హీరోయిన్ పర్లేదని చెప్తుంది. ఆ తర్వాత ఆమె అడుగుతుంది అతన్ని, మన బాస్ ఏంటి ఎప్పుడో ఒక వీడియో చూస్తూ ఉంటాడు అని అడిగితే అతను చెప్తాడు జరిగిందంతా. అతను యాక్చువల్లీ ఒక ఇంజురీ అవ్వడం వల్ల బేస్బాల్ రిటైర్ అయిపోయాడు. ఆ ఇంజురీ చేసిన ఆపోజిట్ టీమ్ ప్లేయర్ పైన ఇంకెవరన్నా అయితే మనం కోపంగా ఉంటాం కదా, బట్ ఇతనేంటో అతనితో బాగానే మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఇప్పుడు అతని కెరీర్ బాగుండాలని కోరుకుంటూ ఉంటాడు. అంత మంచి అతను మన బాస్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జొంగ్హో వాళ్ళ ప్రీవియస్ బేస్బాల్ కోచ్ వస్తాడనమాట. ఊషిక్ వాళ్ళకి హాయ్ చెప్పి జొంగ్హోతో మాట్లాడడానికి లోపలికి వెళ్తాడు. హీరోయిన్ అతను ఎవరని ఊషిక్ని అడిగితే ఊషిక్ చెప్తాడు, అతను బాస్ వాళ్ళ బేస్బాల్ కోచ్, నాకు తెలిసి మళ్ళీ అతను బాస్ని బేస్బాల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు, వర్క్ అయితే బాగున్నాడు, మన బాస్ మళ్ళీ గేమ్ ప్లే చేస్తూ ఫేమస్ అవ్వచ్చు అని చెప్తాడు. అదంతా హీరోయిన్ వింటుంది. ఆ నైట్ హీరోయిన్ జున్సోతో మాట్లాడుతూ, నేను జున్హోని మీట్ అవ్వడం నిజంగా కోయిన్సిడెన్సేనా, అతను చాలా మంచి పర్సన్ లాగా ఉన్నాడు, నా లైఫ్లో ఉండే ఈ కష్టాలన్నిటిని సేవ్ చేయడానికి ఒక ఏంజల్లా కనిపిస్తున్నాడు అని చెప్తుంది. అటు జున్హోకి కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉంటాయన్నమాట, హీరోయిన్ అడ్రస్ ఇవ్వమని, ఏజిన్ అడ్రస్ చెప్పండి అని అతనికి డైలీ కేఫ్కి కాల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ రోజు నైట్ అతను హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు, లేట్ నైట్ వర్క్ చేయడం సేఫ్ కాదు అని చెప్తాడు. వాళ్ళు కేఫ్ క్లోజ్ చేసేసే టైంకి ఒక అతను వస్తాడనమాట. అతను హీరోయిన్ ఫొటోస్ అవన్నీ చూసి ఆమె ఎక్కడుంటుందో స్టాక్ చేస్తూ ఉంటాడు. అతను వచ్చి ఊషిక్ని అడుగుతాడు, ఏజిన్ ఇంటికి వెళ్ళిపోయిందా అని. అతను కంగారు పడుతూ
కేఫ్ క్లోజ్ అయిపోయింది, ఏజెంట్ గురించి మేము చెప్పమని అతన్ని బయటికి పంపించేస్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో జున్సో వాళ్ళ ఫాదర్ మెమోరియల్ సర్వీస్ అటెండ్ అవుతూ ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అటు హీరోయిన్ కేఫ్ నుండి ఇంటికి రిటర్న్ వెళ్తూ ఉంటే ఆ స్టాకర్ ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. అదే టైంలో జున్సో హీరోయిన్కి కాల్ చేస్తూ ఉంటాడు ఆమెను మీట్ అవుదామని. ఆమె ఇంటి దగ్గరకు వస్తూ ఉంటాడు. ఫోన్ చేస్తూ ఉంటే ఆమె లిఫ్ట్ చేయదన్నమాట. అతను ముందుకు వెళ్ళి చూస్తే హీరోయిన్ ఒక స్టోన్ తీసుకొని ఆ స్టాకర్ని కొడుతూ ఉంటుంది. బాగా హర్ట్ అయిపోయి ఉంటాడు అతను. జున్సో వెంటనే వెళ్ళి ఆమెను స్టాప్ చేసి ఏం జరిగిందని అడుగుతాడు. ఆమె చెప్తుంది అతను ఇలా స్టాక్ చేస్తున్నాడు అని చెప్పి. ఆ తర్వాత ఆమె అతన్ని కోపంగా అడుగుతుంది, జున్సో నువ్వు నా కోసం ఏమైనా చేయగలుగుతావా? నువ్వు నా కోసం ఒక మనిషినైనా చంపగలుగుతావా అంటే అతను మాత్రం నీకోసం ఏమైనా చేయగలుగుతాను కానీ చంపడం నా వల్ల కాదు, చంపాల్సిన అవసరం ఏముంది అంటాడు. ఆమె మాత్రం సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మనిషిని చంపాల్సిన అవసరం కూడా వస్తుంది, నువ్వు చేయలేవని నాకు తెలిసిందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జున్సో ఆ స్టాకర్తో ఇక్కడ జరిగిందంతా ఎవరికి చెప్పనంటే నేను నిన్ను సేవ్ చేస్తాను అంటాడు. ఆ స్టాకర్ బాగా హర్ట్ అయి ఉంటాడనమాట. బ్లడ్ అంతా పోతూ ఉంటుంది. సో అతను ఎవరికి చెప్పనని చెప్తాడు. ఆ తర్వాత జున్సో అంబులెన్స్కి కాల్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయి హీరోయిన్ యూజ్ చేసిన ఆ స్టోన్ని వాటర్లోకి పడేస్తుంది. హీరోయిన్ ఇంటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఫాదర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడనమాట. నా కూతురు చాలా ప్రెట్టీగా ఉంటుంది, ఆమెను యూస్ చేసి వీడియోస్ చేస్తే మనకు చాలా డబ్బులు వస్తాయని అతను చెప్తూ ఉంటాడు. ఆమె వెనకే వెళ్ళి అతను అక్కడి నుండి తోసేయాలనుకుంటుంది. బట్ అతను చూసేస్తాడనమాట. వెంటనే ఆమెను కొడతాడు. ఏంటి నన్నే చంపేద్దాం అనుకుంటున్నావా? నీ మైండ్లో ఏముంటుందో నాకు ఈజీగా తెలుసు, అదంత ఈజీ కాదని ఆమెను కొట్టి నెక్స్ట్ టైం వచ్చేసరికి మనీ అరేంజ్ చేయని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. కిందకు వస్తూ ఉంటే స్టెప్స్ దగ్గర జున్సోని మీట్ అవుతాడు. అతను మళ్ళీ జున్సోతో అంటాడనమాట, నీకు మళ్ళీ చెప్తున్నాను ఆమెతో దూరంగా ఉండు, అదే నీకు మంచిది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జున్సో వచ్చి హీరోయిన్ నెక్ దగ్గర చూస్తాడనమాట. వాళ్ళ ఫాదర్ కొట్టడంతో నెక్ అంతా ఆమెకి హట్ అయ్యి ఉంటుంది. అతను హీరోయిన్తో చెప్తూ ఉంటాడు, మీ ఫాదర్ని ఎలాగైనా నేను హ్యాండిల్ చేస్తాను, అతను మళ్ళీ నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కేఫ్లో హీరోయిన్ వర్క్ చేస్తూ ఉంటే ఆమె నెక్ ఉన్న బ్యాండెడ్ వాళ్ళ బాస్ చూసి అడుగుతాడు, ఏమైంది అంటే ఆమె స్టెప్స్ పై నుండి పడ్డాను, హట్ అయ్యాను అంటే అతను నువ్వు అబద్ధం చెప్తున్నావు అని నాకు తెలుసు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు, నువ్వు ఉషిక్ కేఫ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి నాకు మీరు ఫ్యామిలీ లాగా, నేను మీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతాను, నీకే ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆమె ఏ హెల్ప్ అయినా చేస్తారా అని నవ్వుతూ అడిగితే అతను చేస్తాను, నేను ఉండేది అందుకే కదా, పాస్ట్ ఫ్యూ డేస్ నుండి జున్సో కూడా రావట్లేదు నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి, లేట్ నైట్ నువ్వు ఇంటికి ఒక్కదానివే వెళ్తూ ఉంటే నాకు కంగారుగా ఉంటుంది, నువ్వు మీ ఫాదర్ కలిసి ఉంటారా, కనీసం మీ ఫాదర్ అయినా వచ్చి నిన్ను తీసుకెళ్తారా అని అడిగితే ఆమె లేదు, మా ఫాదర్ వర్క్ చేస్తూ ఉండడంతో అతను నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటాడు, అతను ఇక్కడికి రావడానికి కుదరదు అని చెప్తుంది ఆమె. అటు జున్సో ఒక హిడెన్ కెమెరా పెట్టి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చేస్తున్న ఇల్లీగల్ పనులన్నీ రికార్డ్ చేస్తూ ఉంటాడు ఎవిడెన్స్ కోసం. అతను అలా రికార్డ్ చేస్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అబ్జర్వ్ చేసేస్తాడు అనమాట. అతను అక్కడ నుండి పారిపోతూ ఉంటే జున్సో కూడా అతన్ని ఫాలో అయ్యి పట్టుకుంటాడు. అతన్ని కొట్టబోతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న పెద్ద స్టోన్ తీసుకొని అతని పైన విసిరేయడానికి చూస్తూ ఉంటాడు. బట్ హెసిటేట్ అయ్యి స్టాప్ చేసేస్తాడనమాట. ఇదంతా పక్కన నుండి హీరోయిన్ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి జున్సోని అండ్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని ఇద్దరిని తీసుకెళ్తారనమాట స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి హీరోయిన్ కూడా వెళ్తుంది. ఏంటి గొడవ అంతా అని అడిగితే ఆమె జున్సో ఆమెని స్టాక్ చేస్తున్నాడని, ఆమెను లవ్ చేస్తున్నాడని, హెరాస్ చేస్తున్నాడని అబద్ధం చెప్తుంది. ఈ నెక్కి తగిలిన వుండ్ కూడా అతని వల్లే అని చెప్తుంది. అతను ఇలా చేయడం మా ఫాదర్కి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళిద్దరు అలా గొడవ పడ్డారు అని చెప్పి వాళ్ళ ఫాదర్ని సేవ్ చేస్తున్నట్టు ఆమె మాట్లాడుతుంది. అప్పుడు అతను లేదు ఇదంతా అబద్ధం, ఆమె అబద్ధం చెప్తుంది, ఇతను ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, కావాలంటే నా ఫోన్లో చెక్ చేయండి అని చెప్పి ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే పోలీస్ ఆఫీసర్ ఇదిగో నీ ఫోను, ప్రూఫ్ ఎక్కడుంది చూపి అంటాడు. యాక్చువల్లీ
ఇందాక ఫైట్ జరుగుతున్నప్పుడు పోలీస్ వచ్చి అరెస్ట్ చేశాక జున్సో ఫోన్ రోడ్ పైన పడిపోయి ఉంటుందన్నమాట. అది హీరోయిన్ తీసుకొని అతను కలెక్ట్ చేసిన ప్రూఫ్ అన్నీ డిలీట్ చేసేసి ఉంటాడు. సో అలా వాళ్ళు జున్సోని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతూ హీరోయిన్ దగ్గరికి వచ్చి, చాలా మంచి పని చేసావు, మనీ అరేంజ్ చేసి కాల్ చేయి, నేను వచ్చి అప్పుడు తీసుకుంటాను అని చెప్పి నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ జున్సో దగ్గరికి వెళ్తుంది. అతను అడుగుతాడు, ఎందుకు అలా చేసావు, ఎందుకు మీ ఫాదర్ని సేవ్ చేసావు అంటే ఆమె, నువ్వు కలెక్ట్ చేసిన ప్రూఫ్ యూజ్ చేసి అతన్ని జైల్లో పెట్టిన ఒక 2 to 3 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యి వచ్చేస్తాడు. నాకు మళ్ళీ ఆ టార్చర్ తప్పదు. మా ఫాదర్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నేను మొత్తానికి అతను అడ్డు వదిలించుకుంటాను. నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను చేస్తాను ఆ పని అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫేస్ పైన కూడా దెబ్బ తగిలినట్టు బ్యాండేడ్ వేసుకొని కేఫ్కి వెళ్తుందనమాట వర్క్ చేయడానికి ఆ నెక్స్ట్ మార్నింగ్. ఆమె ఫేస్ పైన కూడా బ్యాండేడ్ చూసి ఊషిక్ అండ్ జున్హో ఇద్దరు అడుగుతారు, మళ్ళీ ఏమైంది, ఎందుకు నీ ఫేస్ పైన బ్యాండేడ్ ఉంది, ఏం జరిగిందో మాకు చెప్పు అంటే ఆమె, మీరు కంగారు పడతారని చెప్పట్లేదు, బట్ ఫ్యూ డేస్ నుండి ఒక అతను నన్ను స్టాక్ చేస్తూ ఉన్నాడు, అతను నన్ను ఫాలో అయ్యి మొన్న హర్ట్ చేశాడు అని చెప్తుంది. పోలీస్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఎగ్జాక్ట్ ప్రూఫ్ లేనిది కంప్లైంట్ తీసుకోమని చెప్పారు అని చెప్తుందనమాట. వాళ్ళిద్దరు అదంతా విని కంగారు పడతారు. సో ఆ నైట్ హీరోయిన్ని జున్హోనే అతని కారులో ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళ కారులో వెళ్తున్నప్పుడు హీరోయిన్ అతన్ని అడుగుతుంది, మీరు ఇలా చాలా కైండ్ పర్సన్ లాగా ఉన్నారు, ఎవరికైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా అనవసరంగా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేశానే అని అంటే అతను, లేదు అలా ఎప్పుడు అనుకోలేదు, నేను హెల్ప్ చేయడానికి ఎప్పుడైనా రెడీగానే ఉంటాను అని చెప్తాడు. అలా వాళ్ళు హీరోయిన్ ఇంటి దాకా వస్తారనమాట. అతని ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను వదిలిపెడుతూ ఉంటాడు. అప్పుడు అది చూసి అతను, ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా, ఇలా ఉండడం సేఫ్ కాదు, నేను కేఫ్ పక్కనే ఏదైనా ఫ్లాట్ చూసి నీకు రెంట్కి తీసుకుంటాను, ఇలా పెంట్ హౌస్లో ఉండడం సేఫ్ కాదు, ఇక్కడ సెక్యూరిటీయే లేదు అని చెప్తూ ఉంటాడు. ఆమె, సరే నేను ఆలోచిస్తాను మీరు చెప్పిన దానికి అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె డోర్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఒక పార్సల్ వచ్చి ఉంటుందన్నమాట. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చనిపోయిన ర్యాట్ ఉంటుంది. అది చూడగానే హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. జున్హో వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఆమె చెప్తుంది, ఇలా ర్యాట్ ఉంది అని. అతను ఆ బాక్స్ ఓపెన్ చేసి పూర్తిగా చూస్తే అందులో ఇంకొక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ పైన నెక్స్ట్ నువ్వే అని రాసి ఉంటుందన్నమాట. అతను కంగారు పడుతూ ఆ చుట్టుపక్కల వెతికితే ఆ స్టాకర్ కనిపిస్తాడు. స్టాకర్ పారిపోతూ ఉండడం అతను చూసి అతను ఫాలో అవుతాడనమాట. వాళ్ళిద్దరు అలా పరిగెత్తుతూ ఉండడం హీరోయిన్ పైన నుండి మొత్తం చూస్తూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత జున్హో రిటర్న్ పైకి వచ్చి, ఆ స్టాకర్ని నేను పట్టుకోలేకపోయాను, అతను పారిపోయాడు, బట్ నువ్వు ఇక్కడ ఈ నైట్ ఉండడం సేఫ్ కాదు, ఎలా చేస్తావు మరి అని అడుగుతూ ఉంటే హీరోయిన్, మా ఫ్రెండ్స్కి కాల్ చేశాను, నేను వెళ్ళి ఆమెతో పాటు స్టే చేస్తాను అని చెప్తుంది. జున్హో, సరే ఇక్కడ మాత్రం ఉండొద్దు, అతను మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్త అని చెప్తాడు. ఆమె సరే అని చెప్తుంది. అతను కిందకి వెళ్ళి కార్లో అతని దగ్గర ఉన్న ఒక బేస్బాల్ బ్యాట్ తీసుకొని వచ్చి హీరోయిన్ ఇంటి డోర్ బయట పెట్టి ఆమెకు మెసేజ్ చేస్తాడు, సేఫ్టీగా ఉంటుంది, ఒక బ్యాట్ పెడుతున్నాను, జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటాడు. ఆ నైట్ హీరోయిన్ ఒక సూపర్ మార్కెట్లో థింగ్స్ కొనుక్కుంటూ ఉంటే ఆ స్టాకర్ కూడా ఆమెతో మాట్లాడుతున్నట్టు ఊషిక్ చూస్తాడనమాట. బట్ అతను డ్రింక్ చేసి ఉండడంతో క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉండడు. నేనే ఇమాజిన్ చేసుకుంటున్నాను అనుకుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కేఫ్లో వర్క్ చేస్తూ ఉంటే ఏజెన్సీ సీఈఓ మీరే వచ్చి ఆమెను మీట్ అవుతుంది. అడుగుతుంది, మళ్ళీ కన్సిడర్ చేస్తావా నా రిక్వెస్ట్, నిన్ను స్టార్ చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్తే హీరోయిన్, మీ రిక్వెస్ట్ని ప్రజెంట్ అయితే కన్సిడర్ చేయలేను, నాకు ఇంపార్టెంట్ వర్క్ కొంచెం ఉంది, అది నేను సాల్వ్ చేసుకోవాలి, పర్సనల్ మ్యాటర్ అని చెప్పి ఆమెతో మాట్లాడి అక్కడ నుండి పంపించేస్తుంది. ఆ తర్వాత జున్హో అండ్ ఊషిక్ ఇద్దరు అడుగుతారు, అంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఓకే చెప్పకుండా ఎందుకు రిజెక్ట్ చేసావంటే ఆమె, లేదు నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. ఆ తర్వాత జున్హో ఆమెతో అడుగుతాడు, ఎలా ఈ నైట్ ఎలా చేస్తావు, ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే భయంగా లేదా అంటే ఆమె చెప్తుంది, నిన్న నైట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి రిటర్న్ వచ్చేసరికి ఆ స్టాకర్ ఏమో ఇంటికి వచ్చి నా థింగ్స్ అన్నీ గందరగోళంగా చేసేసాడు, ఇప్పుడు ఈ నైట్ ఎలా చేయాలా అని భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది.
అప్పుడు జున్హో, సరే ఈ నైట్‌కి మా ఇంట్లో ఉండు. నేను వెళ్ళి మా పేరెంట్స్ ఇంట్లో ఉంటాను. నువ్వు నీ రూమ్‌కి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటే, చాలా కన్విన్స్ చేశాక ఆమె ఓకే చెప్తుందనమాట. ఆ తర్వాత ఊషికొచ్చి జున్హోతో మాట్లాడుతూ ఉంటాడు. నిన్న నైట్ నేను ఏజిన్‌ని ఒక సూపర్ మార్కెట్‌లో చూశాను. ఆ స్టాకర్ కూడా ఆమెతో మాట్లాడబోతున్నట్టు అనిపిచ్చింది నాకు అని చెప్పబోతూ ఉంటే, ఆ మాటలు హీరోయిన్ వింటుందనమాట కిచెన్‌లో నుండి. వెంటనే కావాలని ఆమె హ్యాండ్ కట్ చేసుకుంటుంది. గట్టిగా అరుస్తుందనమాట. ఆమె హర్ట్ అవ్వడం చూసి జున్హో అండ్ ఊషిక్ ఇద్దరు వెంటనే కిచెన్‌లోకొస్తారు. ఏమైంది అంటే, నైట్ సరిగ్గా నిద్ర లేదు. సో, కాన్సంట్రేట్ చేయలేకపోయాను. సారీ అని చెప్తుంది. ఆ మార్నింగ్ ఆమె వాళ్ళ ఫాదర్‌కి మెసేజ్ చేసుంటుందనమాట. నైట్ ఎగ్జాక్ట్‌లీ 8:30కి ఇంటికొచ్చి ఉండు, నేను మనీ తీసుకొనొస్తాను అని చెప్పి. సో, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అటు జున్హో కేఫ్ దగ్గర ఆమె వర్క్ అయిపోయాక అతని ఇంటికి వెళ్ళమని చెప్పి క్యాబ్‌కి కాల్ చేసి ఆమెని క్యాబ్‌లో ఎక్కిచ్చి జాగ్రత్తగా అతని ఇంటికి వెళ్ళమని చెప్తూ ఉంటాడు. ఆమె సరే అని చెప్తుంది. బాగా వర్షం పడుతూ ఉంటుందనమాట ఆ టైంలో. క్యాబ్ కొంచెం ముందుకు వెళ్ళాక ఆమె డ్రైవర్‌తో జున్హో వాళ్ళ ఇంటి అడ్రస్ కాకుండా ఆమె ఇంటి అడ్రస్ చెప్తుందనమాట. అక్కడికి తీసుకువెళ్ళమని చెప్పి. ఆ తర్వాత అతనికి కూడా మెసేజ్ చేస్తుంది. నాకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వాలెట్ ఐడీ కావాలి. సో, ఇంటికి వెళ్ళి అవి తీసుకొని ఆ తర్వాత మీ ఇంటికి వెళ్తాను అని చెప్పి మెసేజ్ పెడుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ ఫాదర్ వచ్చుంటాడనమాట. అతను మనీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం ఒక క్యాబ్ తీసుకెళ్ళి మనీ ఇస్తాను. బట్ నా కోరిక ఇదొక్కసారి వేసుకోవా అని అడుగుతూ ఉంటే అతను మాత్రం ఏంటి కొత్తగా ఈ డ్రామా అంతా, ఎందుకు వేసుకోవాలంటే ఆమె బలవంతంగా వేస్తూ, నువ్వు నా ఫాదర్‌వి కదా! నా కోరిక ఇది. నేను మనీ సంపాదించి నీకేదైనా గిఫ్ట్‌గా ఇవ్వాలని. ఇది నా ఫస్ట్ శాలరీతో వచ్చిన దాంతో కొన్నాను అని చెప్పి నవ్వుతూ అతనికి అది పెట్టి హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత మనీ ఎక్కడ అంటే ఆమె ఒక బ్యాగ్ ఇస్తుందనమాట. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో మనీ కాకుండా మొత్తం వేస్ట్ పేపర్స్ అన్నీ ఉంటాయి. అది చూసి ఆమె ఫాదర్ నవ్వుతూ ఉంటాడు. ఆమె కూడా నవ్వుతూ, "ఏం చేస్తావు ఇప్పుడు? చంపేస్తావా నన్ను?" అని అతన్ని బెదిరిస్తూ ఉంటుంది. సో, అతను కొడతాడనమాట ఆమెని గట్టిగా. అలా కొడుతూ ఉంటే ఆమె జున్‌హోకి కాల్ చేస్తుంది. అతను కాల్ ఆన్సర్ చేస్తే గట్టి గట్టిగా హీరోయిన్ అరుస్తూ ఉండడం, ఆ వాయిస్ అంతా అతనికి వినిపిస్తుందనమాట. సో, అతను కంగారు పడుతూ హీరోయిన్ ఇంటికి బయలుదేరుతాడు. అటు జైలు నుండి జున్సోని కూడా రిలీజ్ చేస్తారనమాట. హీరోయిన్ ఫాదర్ ఆమెను కొడుతూ ఉంటే ఆమె టైం చూస్తూ కేఫ్ నుండి ఇక్కడికి రావాలంటే 10 మినిట్స్ పడుతుంది. సో, 10 మినిట్స్ నేను వెయిట్ చేశానంటే ప్లాన్ ప్రకారం అంతా జరుగుతుంది అని చెప్పి ఆమె వాళ్ళ ఫాదర్ కొడుతున్నా కూడా తట్టుకుంటూ ఉంటుందన్నమాట. అతను ఆల్మోస్ట్ ఆమెని చంపేయబోతూ ఉంటే అక్కడికి జున్హో వస్తాడు. అతన్ని గట్టిగా కొడతాడు. ఆ తర్వాత ఆ టేబుల్ పైన ఉన్న బేస్‌బాల్ బ్యాట్ తీసుకొని అతన్ని గట్టిగా కొట్టడంతో అతను పడిపోతాడనమాట స్పృహ లేకుండా. సో, జున్హో కంగారు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా కింద నుండి జున్సో కూడా చూస్తాడనమాట. కొద్దిసేపు తర్వాత హీరోయిన్ పోలీస్‌కి కాల్ చేసి వాళ్ళ ఫాదర్ ఇలా హర్ట్ అయ్యాడని చెప్పి సేవ్ చేయమని చెప్పి ఏడుస్తూ అడుగుతుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.